హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నప్పటికీ కొత్తగానే అందరూ అంటూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం 9 నెలలు నుంచి 10 నెలలు అవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎటువంటి హామీలను నెరవేర్చలేకపోతుంది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం అనేక విధాలమైనటువంటి హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు ఇచ్చినాం, దీనికి బడ్జెట్ ఉందా లేదా అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ఆలోచించలా. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే సూపర్ 6 లాంటి హామీలు ఇచ్చారు. ఈ హామీలను నెరవేర్చడం కోసం బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారు అంటే అది ముఖ్యంగా బడ్జెట్ కానీ లేకపోతే ఒక విధంగా రాజకీయాలను ఫాలో అనే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఏంటంటే అభిమానంతోనో ఇంకోటో విద్వేషపూర్వకంగా మాట్లాడుతున్నారే కానీ నిజాలను నిక్కచ్చిగా మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేసిందనే చెప్పాలి. ఎందుకని ఈ మాట అంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధమైనటువంటి విద్వేషాలు రాష్ట్రంలో నింపుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనుకోవచ్చు, లేకపోతే కార్యకర్తలు అనుకోవచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేక మందిని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకుందామని, లేకపోతే కనీసం పేద పిల్లల చదువు గురించి కానీ, పేదవాడి ఆరోగ్యం గురించి కానీ, రైతన్నల గురించి కానీ, మహిళల గురించి కానీ, లేకపోతే ఇంకా XYZ గురించి ఆలోచించే పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అయితే ఇప్పుడు ఈ మాట మనం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వారి పార్టీ అంతర్గతం సమావేశం అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ వారికి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయొద్దు, వైఎస్ఆర్సీపీ వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా జరగనివ్వను, నేను అంతర్గత నివేదికలు తెప్పించుకుంటున్నాను అని చెబుతూ ఉంటే ఆ మీటింగ్కి వచ్చి సమావేశానికి వచ్చిన వాళ్ళు ఆ విజిల్స్ ఎంత ఆనందం అంటే వాళ్ళకి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విధమైనటువంటి ప్రజలలో ఒక నొచ్చిస్తున్నాడా అంటే ఈ విధమైనటువంటి ద్వేషాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే ఖచ్చితంగా అవుననే మేధావులు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అంటే 100కు 40 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారు. మరి 100కు 40 మంది చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే అయితే ఇప్పుడు ఆ 40 మందికి మరి ఏ ప్రభుత్వ పథకాలు వర్తింప చేయరా, లేకపోతే వారి పిల్లలకు చదువుకోవడం కోసం సహాయం చేయరా అంటే చెయ్యము అని, లేకపోతే కాంట్రాక్టర్లకు పనులు చేయరా అంటే డైరెక్ట్గా ఈ ప్రభుత్వం చేయమనే చెబుతా ఉంది. మరి ఇటువంటి పోకడుకు ఈ ప్రభుత్వం పోతే రాబోయే రోజుల్లో కనుక ప్రభుత్వం మారితే ఆ తదనంతరం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు చేస్తే రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అలాగే చేస్తారు. అలా చేసినప్పుడు నష్టపోయేది ఎవరు? ప్రజలే. 2019లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎలక్షన్లే చూశారు. కానీ ఆ తర్వాత నా ఎస్సీ, నా బీసీ, మీరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు, పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ వర్తింప చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళను వారికి మేము ఏ విధమైనటువంటి సహాయం చేయము అనే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది పెద్ద ఎత్తున ఒక చర్చ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. నిజమే, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక ప్రభుత్వ అధినేత, పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రభుత్వం అధినేత, రాష్ట్రానికి పెద్ద. మరి రాష్ట్రానికి పెద్ద అంటే రాష్ట్రంలో అందరినీ సమానంగా చూడాలి. కానీ నా వాళ్ళకి, నా కార్యకర్తలకి, నా నాయకులు చేసుకుంటాను. పొలిటికల్ గవర్నెన్స్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ చెప్తా ఉన్నారు. మరి పొలిటికల్ గవర్నెన్స్ అని ఎలా చేస్తే మిగతా 100కు 40% మందిని వదిలేసి 10 మంది న్యూట్రల్గా ఉంటే, ఇంకో 40 మంది టీడీపీకి ఉంటే, 40 మంది వైఎస్ఆర్సీపీకి ఉంటే, 10% జనసేనకు ఉంటే 10% న్యూట్రల్, అంటే న్యూట్రల్లో ఉండే 10% వైఎస్ఆర్సీపీకి ఉన్న 40% వదిలేసి 50% మందికి ఈయన కనుక న్యాయం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు 50%కి, ఇంకొక ప్రభుత్వం మారినప్పుడు 50%కి చేసుకుంటూ పోతే అసలు ప్రజలు బతికే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది? ఈ విధంగా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మాటలు దుమారం రేపడంతో
అచ్చెన్నాయుడు గారు మళ్ళీ శాసనమండలిలో దానికి ఏదో మసిబూసి మారేడుకాయలు చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మేము మేము పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడమని శాసనమండలి చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యంగా పార్టీల రంగుల గురించి మాట్లాడిందే అచ్చెన్నాయుడు గారు. ప్రభుత్వం ఏర్పడింది, పార్టీ నుంచి ప్రభుత్వానికి వచ్చామన్నప్పుడే చెప్పాడు అచ్చెన్నాయుడు గారు. పసుపు బిల్ల తీసుకున్న తమ్ముళ్ళు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎండిఓల ఆఫీస్కి వెళ్ళండి, మీకు కుర్చీ లేచి టీ ఇచ్చి మీ పనులు చేస్తారు తమ్ముళ్ళు అని అప్పుడు అటువంటిమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ శాసనమండలిలో మేము హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేర్చలేకపోతున్నాం, పోలేకపోతున్నాం, బడ్జెట్ లేదు అనే విధంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. అలాగే మరొకసారి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడారు, ఇది పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ దానిని మసిపూసి మారాడికే చేసే ప్రయత్నం అచ్చెన్నాయుడు చేస్తూ మేము పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుంది అంటున్నారు. ఇక్కడ నిజంగా ఇంత నిస్సిగ్గుగా 2 రోజుల క్రితం మాట్లాడిన మాటలు చూడొచ్చు, మనం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇవి ఆన్ ది రికార్డ్ ఉన్నాయి, ఆఫ్ ది రికార్డ్ ఉన్నాయి. ఇవి ఉన్న వాటిని వదిలేసి ఏదో ఎప్పుడో సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే 3 రోజుల క్రితం జరిగిన మాటలను మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమీ చేయమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా అచ్చెన్నాయుడు గారు వచ్చి శాసనమండలిలో మాకు పార్టీలతో సంబంధం లేదు, లేకపోతే రంగులతో సంబంధం లేదు, మేము అందరికీ న్యాయం చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక భయం అయితే ఏర్పడింది. ఖచ్చితంగా 2029లో ఓడిపోతామనే భయం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఆ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చూడాలి మరి వీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా? నెరవేర్చకుండానే గాలికి వదిలేసి 2029లో 2024లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ కలుపుకొని ఎన్నికలకు వెళ్ళారో అలానే వెళ్తారా, లేదంటే సొంతంగా వెళ్తారా, లేదంటే ఈ హామీలను నెరవేర్చి ఎన్నికలకు వెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.